హలో అందరికీ. సండే స్పెషల్‌గా మీరైతే ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే మాత్రము 2 వెరైటీ డిష్‌లు అయితే కూడా చేశాను. ఈ రెండిటి కాంబినేషన్‌లో తింటే మాత్రము టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. ఈరోజు నేను చేసినటువంటి 2 రెసిపీలు అయితే కుష్కా రైస్ చేస్తున్నాను. దీంతో పాటు చికెన్ మెజెస్టిక్స్ అయితే చేశాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ కుష్కా రైస్ చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి, కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోండి, కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేయండి, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయండి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నాను. అంటే ఇవి ఆల్మోస్ట్ ఒక 400 గ్రామ్స్ అలాగైతే ఉంటాయన్నమాట. రైస్ అయితే 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే ఒక స్మాల్ సైజు టమాటో అయితే యాడ్ చేసుకోండి. దీంతోపాటు మనము కొంచెం యోగర్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మీరుకైతే కొంచెం పులుపు వస్తుంది. అందుకని టమాటోలు అయితే చూసి యాడ్ చేసుకోండి. టమాటోలు ఫాస్ట్గా మగ్గిపోవాలి అంటే దీనిలో మీరు వేయాల్సినటువంటి మసాలాలన్నీ కూడా అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకోండి, ధనియాల పొడి యాడ్ చేసుకోండి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, గరం మసాలా యాడ్ చేయండి. వీటన్నిటితో పాటు అయితే 1 స్పూను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసి బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే దీనిలో 2 స్పూన్లు దాకా యోగర్ట్ కూడా యాడ్ చేశాను. మీరు యోగర్ట్ వెంటనే యాడ్ చేశారు అనుకోండి, హాట్గా ఉన్న మసాలాలో యోగర్ట్ అయితే విరిగిపోతుంది. అందుకని నేనైతే ఫ్రోజన్లో ఉన్నటువంటి గ్రీన్ పీస్లో యోగర్ట్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత అయితే దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే యోగర్ట్ కొంచెం చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు వేడిగా ఉన్న దానిలో యాడ్ చేసే కానీ విరగకుండా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోండి, వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత అయితే దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో అయితే 1 స్పూను గీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసేసుకున్న తర్వాత అయితే మీరు మూత పెట్టేసుకొని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకోండి. కుష్కా రైస్ అయితే కూడా రెడీ అయిపోతుంది. అయితే రైస్ కుక్ అయిపోయింది. ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ రైస్ అయితే మాత్రము వేడిగా ఉన్నప్పుడు అయితే ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మీకు చూపించడం కోసం అనేసి అయితే ఊరికే అలా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత అయితే ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడైతే చికెన్ మెజెస్టిక్స్ చేసుకోవడం కోసం అయితే చికెన్ని కొంచెం పొడవుగా స్లైసుల్లాగా కట్ చేసుకోండి. చికెన్ మెజెస్టిక్స్ చేయడం కోసం అయితే మీకు బోన్లెస్ చికెన్ కావాలి. నేనైతే ఇక్కడ టెండర్ లైన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే చికెన్ బ్రెస్ట్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని కొంచెం పొడవుగా స్లైసుల్లాగా కట్ చేసుకోండి. చికెన్ టెండర్ లైన్స్ కన్నా కానీ బ్రెస్ట్ పీస్తో చాలా బాగా వస్తాయి. చికెన్లో అయితే 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకొక స్పూన్ అయితే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 4 to 5 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. మీరైతే కొంచెము మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఓన్లీ కార్న్ఫ్లోర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 2-3 స్పూన్ల దాకా అయితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లేదు అంటే మీరు కొంచెం యోగర్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి యోగర్ట్ కన్నా లెమన్ జ్యూస్ అయితేనే బాగుంటుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి అయితే యాడ్ చేసుకోండి. మాకైతే ఇక్కడ లెమన్స్ చూడడానికి చాలా పెద్ద సైజులో కనిపిస్తాయి కానీ వాటిలోంచి అయితే మాత్రం జ్యూస్ అసలు రానే రాదు. నాకున్న బలమంతా పెట్టి పిండితే కానీ అసలు రావడం లేదు. నేనైతే ఎక్కువగా కార్న్ఫ్లోర్ అసలు వాడను. కాకపోతే ఈరోజు ఈ రెసిపీ కోసం అనేసి అయితే కార్న్ఫ్లోర్ వాడుతున్నాను. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ వేయకుండానే ఒకసారి మిక్స్ చేద్దాము అని అయితే చూశానమాట. అలా వేస్తుంటే ఏమవుతుందంటే మన చేతులకంతా స్టిక్కీగా అతుక్కోబోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరైతే మాత్రము ఎగ్స్ కూడా యాడ్ చేసి దాని తర్వాతనే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్, ఎగ్ ఇది మొత్తము చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 to 6 మినిట్స్ అయినా అయితే పడుతుంది అనమాట. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. నీట్గా మిక్స్ చేసి ఒక పక్కన అయితే మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ లేదన్నా 1 అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. నాకు ఆల్రెడీ చికెన్ ఫ్రిడ్జ్లో ఉన్నదే కాబట్టి అయితే నేను బయటే ఉంచేసుకుంటున్నాను. మీరు అప్పుడే కొన్న చికెన్ అయితే మాత్రము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే చూడండి కొంచెం జ్యూసీగా రావాలన్నమాట. మనం దీన్ని అయితే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం సేపు అయితే నేను బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, సన్నగా పొడవుగా ఉండేలాగా అయితేనే మీరు చికెన్ని నీట్గా కట్ చేసి తర్వాత మ్యారినేషన్ చేసేసుకోండి. చికెన్ని మ్యారినేషన్ చేయడం అయితే మాత్రం నేను కుష్కా రైస్ చేయకముందే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడైతే చికెన్ని ఎంత పొడవు ఉందో అలా పొడవుగానే పెట్టండి. మీరు కొంచెం మళ్ళించి పెట్టారు అనుకుంటే చాలు, అవి రెండు అతుక్కోపోతాయి అన్నమాట. అందుకని పొడవుగానే నేను ఆయిల్లో యాడ్ చేస్తున్నాను.
ఇలా మీరు పొడవుగా పెట్టిన తర్వాత ఒకదానికొకటి టచ్ అయ్యి అతుక్కున్నా పర్లేదనమాట. లాస్ట్లో అయితే మాత్రము విడిగానే వచ్చేస్తాయి. వీటినైతే ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం వేసింది కార్న్‌ఫ్లోరే కాబట్టి అది కొంచెం వైట్‌గానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ రెడ్డిష్ డాట్లు అయితే వచ్చి ఉంటాయన్నమాట. అలా వచ్చేంత వరకు అయితే ఇది చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. చికెన్ అయితే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. అలా చేస్తే మాత్రము గట్టిగా అయిపోతాయి. మీరు కరెక్ట్గా ఫ్రై చేస్తే చాలు. లోపలంతా జ్యూసీగా ఉంటుంది చికెన్. కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కిడ్స్ ఉన్నారు స్పైసీ తినరు అనుకున్న వాళ్ళకైతే మాత్రము ఇప్పుడే కొన్ని అయితే ఇచ్చేయచ్చు. మీకు ఇంత పొడవుగా వద్దు అనుకుంటే కొంచెం చిన్న పీసుల్లాగా అయినా కూడా కట్ చేసి ఇవ్వచ్చు. ఒక పీస్ని 2గా లేదంటే 3గా అయినా కూడా కట్ చేయొచ్చు. నేనైతే చికెన్ని డీప్ ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి. దానిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి. వీటితో పాటు ఒక 2 స్పూన్ల దాకా యోగర్ట్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కారం అయితే కూడా యాడ్ చేసుకోండి. కలర్ కోసం అయితే మాత్రమే మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకొని అయితే దీనిలోనే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోండి. అప్పుడైతే మీకు కలపడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకుని అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి. మీకు ఇక్కడొద్దు క్యాషూ నట్లు ఫ్రై చేయడం అంటే చికెన్ ఫ్రై చేసినప్పుడైనా కూడా మీరు క్యాషూ నట్స్ని ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 2-3 గార్లిక్స్ని అయితే మాత్రము సన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసేయండి. వీటితో పాటు కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయండి. మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి కొన్ని తక్కువగానే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. కొంచెం అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసి అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. కానీ మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా అయితే దీనిలో యాడ్ చేసేయండి. ప్యాన్ అయితే కొంచెం హీట్గా ఉంది కాబట్టి నేను మసాలాలో అయితే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే ఇందులో వేసేసాను. వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 బాయిల్స్ అయితే వచ్చేలాగా చేయండి. దాని తర్వాత అయితే దీంట్లో 1 స్పూన్ దాకా సోయా సాస్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే సోయా సాస్ యాడ్ చేయండి. నచ్చలేదు అంటే 1 స్పూను లెమన్ జ్యూస్ అయినా కూడా యాడ్ చేసేసుకోండి. మసాలాను అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ కూడా అయితే దీనిలో యాడ్ చేసేయండి. ఈ గ్రేవీలో చికెన్ని యాడ్ చేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి మీరు. ఈ గ్రేవీ అంతా చికెన్ తీసేసుకొని టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కొత్త రకం వంటలు ఏది ట్రై చేయను. అందులోనూ చికెన్ డీప్ ఫ్రై చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట. కానీ అయితే నాకు టేస్ట్ బాగా నచ్చి అయితే ఈసారి ట్రై చేశాను. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని అయితే మీరు లంచ్కే కాదు డిన్నర్కే కాదు ఈవినింగ్ స్నాక్ కిందగా కూడా చికెన్ని మెజెస్టిక్స్ లాగా చేసేసి అయితే పెట్టేయండి. కిడ్స్కి అయితే మాత్రము చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇందాక పొడవుగా చికెన్ పెట్టాను కదా, అంత పొడవుగా ఉంటే అంత బాగా అనిపించడం లేదు అనేసి అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. గ్రేవీలో చికెన్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టయితే బాగా మిక్స్ చేయండి. అప్పుడైతేనే వాటర్ అన్ని చికెన్ తీసేసుకుంటుంది, డ్రైగా అయిపోతుంది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ మెజెస్టిక్స్ అయితే కూడా రెడీ అయిపోతాయి. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.